హాయ్ అండి. ఈరోజు ఈ చెట్టుకి కాసిన కాకరకాయలతో ఫ్రై చేసి చూపిస్తాను చూసేసేయండి. దానికంటే ముందు ఈ కాకరకాయ చెట్టు స్టోరీ చెప్పాలి. యాక్చువల్లీ మేము మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కాకరకాయల్లో ఒకటో రెండో పండిపోయినాయి. అవి డస్ట్‌బిన్‌లో వేయటం ఎందుకులే అని చెప్పి మా ఇంటి సరౌండింగ్స్‌లో ఒక మూలన అలా ఇసిరేసాము. అది బై మిస్టేక్ వచ్చి రోడ్డు మీద పడింది. రోడ్డు మీద పడి మొక్క మొలిసిందనమాట. అప్పుడు చూసారు మా డ్యాడీ రోడ్డు మీద కదా మొక్క మొలిసింది, పీకేద్దామా, ఉంచుదామా అని ఆలోచిస్తున్నప్పుడు, సర్లే పెరిగితే పెరుగుతుంది లేకపోతే లేదని చెప్పి అలా వదిలేశారు. వదిలేయటం వల్ల ఈరోజు అది రాళ్ళగుట్ట మీద పాకి కాయలు కాసిందనమాట. ఇప్పుడు ఈ కాయలతోనే నేను ఫ్రై చేసి చూపిస్తాను మీకు. చూసారా ఎంత ఆర్గానిక్‌గా ఉన్నాయో. మనం పెట్టింది కాదండి. ఎప్పుడూ కూరగాయలు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, వేస్ట్ కదా అని చెప్పి. మన సరౌండింగ్స్‌లో పడేస్తే ఇలా చెట్లయ్యి కాయలు కాస్తాయన్నమాట. ఇప్పుడు ఆ కాయలన్నీ 7 కాయలొచ్చాయి. ఇందులో ఒకటి పండిపోయింది. అది కూడా నెక్స్ట్ టైమ్ చెట్టు కోసమని ఇత్తనాలు అట్టి పెడతాను. ఇప్పుడు ఈ కాయల్ని మంచిగా పీల్ చేసుకోవాలి. పీల్ చేస్తే ఏమవుతదంటే, ఈ కాయల్లో ఉన్న చేదంతా పోతది. లోపల చేదు అలాగే ఉంటది. బట్ పీల్ చేయకుండా ఏస్తే మొత్తం పాడైపోతది. కర్రీ మొత్తం పాడైపోతది. ఇలా నీట్‌గా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత వాటర్‌లో ఏసి వాష్ చేసుకోవాలి. ఫుల్‌గా వాష్ చేసుకున్న తర్వాత వీటిని చీల్చుకోవాలన్నమాట. ఇది పెద్ద కాయ కాబట్టి 2 పీసెస్‌లా కట్ చేసుకోవాలి మిడిల్‌లోకి. నార్మల్‌గా చిన్న కాయలైతే మిడిల్‌లోకి చీల్చుకోవాలి. ఇవి పండిపోయినాయి. అయినా ఏం కాదు, కర్రీ చేసుకోవచ్చు. ఇట్లా మిడిల్‌లోకి కట్ చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై చేసిన తర్వాత అందులోనే మసాలా అంతా పెడతాము. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇలా పీసెస్ కాకరకాయలు అన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. నాకు లేదు కాబట్టి కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. ఆ కలర్ కొంచెం మీరు ఇగ్నోర్ చేయండి. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కలర్కి వస్తుంది. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, పచ్చినెయ్యి, వెన్నపూస వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దించుకున్న కాకరకాయల్లో ఆ మసాలా అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా మసాలా మిడిల్లో పెట్టుకుంటే అందులో ఉన్న చేదు పోయి ఉప్పు, కారం, నెయ్యి ఫ్లేవర్ బాగా తగులుతుంది. అదే టేస్ట్ అనమాట. ఇట్లా అన్నీ పెట్టుకున్న తర్వాత ఆ ఫ్రై అయిన ఆనియన్స్లో పెట్టేసుకుని ఒక 8-10 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుందనమాట. ఇట్లా ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది.